అక్టోబర్ 6వ తారీఖున జరిగిన మహాదేవుని ఆజ్ఞ అనేక మంది సేవకులు పాలు పొందుకుని దేవుని నామను మహిమపరిచారు. ఎలకే మృత్యుంజయ గారు, జోసెఫ్ ఎడ్వర్డ్ గారు విలువైన వాక్య సందేశాన్ని అందించారు. దేవుని ప్రజలు, దేవుని సేవకులు బహు ప్రాంతాల నుంచి తరలి వచ్చి దేవుని వాక్యాన్ని విని మన సంఘాలను బలపరుచుకోవడానికి ఎంతగానో తీర్మానం తీసుకుని దేవుని యొద్ద నుండి సమాధానం పొంది తిరిగి వెళ్ళారు. బ్రదర్ రవికుమార్ గారు ఎంతగానో ఆ మీటింగ్ కోసం ప్రయాసపడినారు. దేవుని సేవకులు అనేక మంది సహకరించినారు. దేవునికి సమస్త ఘనత మహిమ కలుగును గాక. ప్రార్థన చేయండి. మన భారతదేశంలో అనేక మంది సేవకులు లేవనెత్తబడిలాగిన అంత్య దినాల్లో అనేక మంది సేవకులు యవనస్తులు దేవుని సేవ కొరకు, ఆత్మల సంపాదన కొరకు ప్రయాసపడి దేవుని రాజ్యాన్ని విస్తరింపచేసి నిర్మించి దేవుని చిత్తాన్ని భూమి మీద జరిగించడమే మన యొక్క లక్ష్యం. నశించిపోతున్న ఆత్మలకు సువార్త చెప్పడమే దేవుని యొక్క మహా ఆజ్ఞ. మీరు సమస్త జనులను శిష్యులంగా చేయడి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటన చేసి నమ్మిన వానికి బాప్తిస్మం ఇచ్చి దేవుని యొద్దకు నడిపించండి. ఇదే దేవుని యొక్క చిట్ట చివరి కోరిక, ఆశ. ప్రియులారా, దీనికోసం మనందరం ప్రయాసపడదాం, ప్రార్థన చేద్దాం. దేవునికి సమస్త ఘనత కలుగునుగా. ఆమె ప్రార్థించేయండి, పాల్గొనండి, సహకరించండి. మీ వంతుగా మీ యొక్క సహకారాన్ని అందించండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.